హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్. సాయంత్రం వేళ కరకరలాడే పకోడీలు తినడం నాకు చాలా ఇష్టం. సాయంత్రం వేళ కరకరలాడే పకోడీలు తినడం నాకు చాలా ఇష్టం. పకోడీలని ఇంగ్లీష్లో ఫ్రిట్టర్స్ అంటారు. క్రిస్పీ అంటే కరకరలాడడం. సాయంత్రం ఈవినింగ్. ఐ లవ్ హ్యావింగ్ క్రిస్పీ ఫ్రిట్టర్స్ ఇన్ ద ఈవినింగ్. ఐ లవ్ హ్యావింగ్ క్రిస్పీ ఫ్రిట్టర్స్ ఇన్ ద ఈవినింగ్. జిలేబీ అంటే నాకు నోరూరుతుంది. జిలేబీ అంటే నాకు నోరూరుతుంది. జిలేబీ అంటే ఫనెల్ కేక్ అంటారు ఇంగ్లీష్లో. నోరూరడాన్ని మౌత్ వాటర్. ఫనెల్ కేక్ మేక్స్ మై మౌత్ వాటర్. ఫనెల్ కేక్ మేక్స్ మై మౌత్ వాటర్. దీన్ని ఇంకో విధంగా ఫనెల్ కేక్ ఈజ్ మౌత్ వాటరింగ్ అని కూడా అనొచ్చు. ఫనెల్ కేక్ ఈజ్ మౌత్ వాటరింగ్. నాకు సమోసాలంటే చాలా ఇష్టం. నాకు సమోసాలు అంటే చాలా ఇష్టం. ఐఎమ్ ఫాండ్ ఆఫ్ రిజోల్. ఐఎమ్ ఫాండ్ ఆఫ్ రిజోల్. రిజోల్ అంటే సమోసాలు. ఫాండ్ ఆఫ్ అంటే చాలా ఇష్టం. ఐఎమ్ ఫాండ్ ఆఫ్ రిజోల్ అంటే నాకు సమోసాలు అంటే చాలా ఇష్టం. పిండి అయిపోయింది. పిండి అయిపోయింది. ద ఫ్లోర్ హ్యాస్ రన్ అవుట్. ద ఫ్లోర్ హ్యాస్ రన్ అవుట్. రన్ అవుట్ అంటే అయిపోవడం. పిండిని ఫ్లోర్ అంటారు. ద ఫ్లోర్ హ్యాస్ రన్ అవుట్. పాలు అయిపోయాయి. పాలు అయిపోయాయి. ద మిల్క్ హ్యాస్ రన్ అవుట్. ద మిల్క్ హ్యాస్ రన్ అవుట్. మన మొబైల్లో ఛార్జింగ్ అయినప్పుడు కూడా ఈ వర్డ్ యూజ్ చేయొచ్చు. మై మొబైల్స్ ఛార్జ్ హ్యాస్ రన్ అవుట్. మై మొబైల్స్ బ్యాటరీ హ్యాస్ రన్ అవుట్ అని యూజ్ చేయొచ్చు. నువ్వెవరు నాకు చెప్పడానికి. నువ్వెవరు నాకు చెప్పడానికి. హూ ఆర్ యూ టు టెల్ మీ. హూ ఆర్ యూ. హూ ఆర్ యూ అంటే నువ్వెవరు. నువ్వెవరు నాకు చెప్పడానికి. హూ ఆర్ యూ టు టెల్ మీ. సలహా ఇవ్వడానికి మీరెవరు. సలహా ఇవ్వడానికి మీరు ఎవరు. హూ ఆర్ యూ టు ఆఫర్ అడ్వైస్. హూ ఆర్ యూ టు ఆఫర్ అడ్వైస్. అడ్వైస్ అంటే సలహా. హూ ఆర్ యూ టు గివ్ అడ్వైస్ అని కూడా అనొచ్చు. అతను అరవడం నేను విన్నాను. అతను అరవడం నేను విన్నాను. ఐ హర్డ్ హిమ్ షౌటింగ్. ఐ హర్డ్ హిమ్ షౌటింగ్. హర్డ్ అంటే వినడం. షౌటింగ్ అరవడం. ఐ హర్డ్ హిమ్ షౌటింగ్. ఎవరో తలుపు తట్టడం నాకు వినిపించింది. ఎవరో తలుపు తట్టడం నాకు వినిపించింది. ఐ హర్డ్ సమ్వన్ నాకింగ్ ఎట్ ద డోర్. ఐ హర్డ్ సమ్వన్ నాకింగ్ ఎట్ ద డోర్. ఎవరో అంటే సమ్వన్. తలుపు, డోర్, తట్టడం, నాకింగ్. హర్డ్ విన్నాను, వినిపించింది. ఐ హర్డ్ సమ్వన్ నాకింగ్ ఎట్ ద డోర్. మీరు కారణం లేకుండా కోపంగా ఉన్నారు. మీరు కారణం లేకుండా కోపంగా ఉన్నారు. యు ఆర్ యాంగ్రీ ఫర్ నో రీజన్. యు ఆర్ యాంగ్రీ ఫర్ నో రీజన్. యాంగ్రీ కోపంగా. నో రీజన్ కారణం లేకుండా. యు యాంగ్రీ ఫర్ నో రీజన్. రీజన్ అంటే కారణం లేకుండా. నువ్వు కారణం లేకుండా నా మీద కోపంగా ఉన్నావు అనడానికి యు ఆర్ యాంగ్రీ విత్ మీ ఫర్ నో రీజన్. యు ఆర్ యాంగ్రీ విత్ మీ ఫర్ నో రీజన్. మీరు కారణం లేకుండా నన్ను చూసి నవ్వుతున్నారు. మీరు కారణం లేకుండా నన్ను చూసి నవ్వుతున్నారు. యు ఆర్ లాఫింగ్ ఎట్ మీ ఫర్ నో రీజన్. యు ఆర్ లాఫింగ్ ఎట్ మీ ఫర్ నో రీజన్. నో రీజన్ కారణం లేకుండా. మీరు కారణం లేకుండా నన్ను చూసి నవ్వుతున్నారు. ఆమె ఎందుకు అటు ఇటు తిరుగుతుంది. ఆమె ఎందుకు అటు ఇటు తిరుగుతుంది. వై ఈజ్ షీ రోమింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్. వై ఈజ్ షీ రోమింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్. బ్యాక్ అండ్ ఫోర్త్ అంటే అటు ఇటు. రోమింగ్ అంటే తిరగడం. వై ఈజ్ షీ రోమింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్. పిల్లలు గ్రౌండ్లో అటు ఇటు పరిగెడుతున్నారు. పిల్లలు గ్రౌండ్లో అటు ఇటు పరిగెడుతున్నారు. The children were running back and forth in the ground. The children were running back and forth in the ground. Children పిల్లలు, రన్నింగ్ పరిగెట్టడం, బ్యాక్ అండ్ ఫోర్త్ అటు ఇటు. The children were running back and forth in the ground. నాకు తొందరగా నిద్రలేచే అలవాటు ఉంది. నాకు తొందరగా నిద్రలేచే అలవాటు ఉంది. I am in the habit of waking up early. హ్యాబిట్ అంటే అలవాటు. ఎర్లీ తొందరగా. I am in the habit of waking up early. ఆమెకు రోజు కాఫీ తాగడం అలవాటు. ఆమెకు ప్రతిరోజు కాఫీ తాగడం అలవాటు. షీ ఈజ్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ హ్యావింగ్ కాఫీ ఎవ్రీడే. షీ ఈజ్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ హ్యావింగ్ కాఫీ ఎవ్రీడే. మీకు ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా ఎలా ఉందో కామెంట్ చేయండి.